తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ ని అరికట్టాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా నిర్మూలించాలని ఎన్నో చర్యలు చేపట్టింది. ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా దానిపైన నిర్మూలన అనేది కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. అందుకు నిదర్శనమే ఈ రోజు శంషాబాద్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్. అంటే డ్రగ్స్ తీర్చినటువంటి వాళ్ళని పట్టుకోవడం జరిగిందంటే చూడడానికి సాధారణమైనటువంటి వాటర్ బాటిల్స్, కానీ లోపల ఉన్నటువంటి మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి గంజాయి ప్యాకెట్స్ అనేవి దొరకడం జరిగింది. సో బంగాళదుంప చిప్స్ డబ్బాలు, రకరకాల ఫుడ్ కంటైనర్లు, వాటి లోపల ఉన్నది మాత్రం అత్యంత ప్రమాదకరమైనటువంటి వస్తువులుగా కూడా గుర్తించడం జరిగింది. ఏదైతే వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డ్రగ్స్ ముఠా ఉన్నారో వాళ్ళు దాదాపుగా తెచ్చినటువంటి ఆ ముఠా ఏదైతే ఉందో డ్రగ్స్, వాటి విలువ దాదాపుగా 3 కోట్ల వరకు కూడా ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అయితే పవర్ఫుల్ హైడ్రోపోనిక్ గంజాయిని అని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా గుర్తించడం జరిగింది, వాటిని పట్టుకోవడం కూడా జరిగింది. సో బ్యాంకాక్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు అంటే ఇండియన్స్ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి అయితే ఈ అధికారులు అయితే డ్రగ్స్ ని జప్తు చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం 24 నల్లటి ప్యాకెట్లు, ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్స్, అలాగే స్నాక్ టిన్స్, ఫుడ్ బాక్సులు అయితే చాలా చాకచక్యంగా వాళ్ళు తెచ్చినటువంటి పరిస్థితి. సో వాటిని వారు తేవడంతో వాటి నుంచి అంటే బ్యాగ్ లో స్మెల్ ఎక్కువగా రావడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు గమనించి వాళ్ళు డ్రగ్ డిటెక్షన్ కిట్ తో టెస్ట్ చేయించడం జరిగింది. సో హై గ్రేడ్ హైడ్రోపోనిక్ గంజాయిని కూడా తేల్చడం జరిగింది. సో దీంతో వారిని పట్టుకోవడం జరిగింది. సో మొత్తం మీద అయితే దాదాపుగా 8 కిలోల వరకు కూడా 8కి పైగానే కిలోల పైగా ఉన్నటువంటి డ్రగ్స్ అయితే పట్టుకోవడం జరిగింది. సో దాని వాల్యూ మొత్తం కూడా 3 కోట్ల వరకు కూడా ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. సో మొత్తం మీద అయితే ఈ రోజు శంషాబాద్ దగ్గర డ్రగ్ ముఠానైతే పట్టుకోవడం జరిగింది, గుట్టు రట్టు చేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు అయితే ఖచ్చితంగా డ్రగ్ ముఠా ఎవరైతే ఉన్నారో, డ్రగ్స్ సప్లై చేసినటువంటి ఉన్నారో వారిని పట్టుకోవాలని చెప్పేసి కూడా పలువురు ఎంతో మంది కూడా స్థానికులు కావచ్చు, డ్రగ్స్ సేకరిస్తున్నటువంటి ఎవరైతే పేరెంట్స్ ఉంటారో, సో యువత కూడా చాలా వరకు కూడా డ్రగ్స్ గంజాయి సేవిస్తూ చాలా మంది కూడా తమ భవిష్యత్తును కూడా నాశనం చేసుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి ఏదైతే సప్లై చేస్తున్నారో, ఎక్కడెక్కడి నుంచి సప్లై చేస్తున్నారు, ఎవరి నుంచి సప్లై చేస్తున్నారు, ఎంత మోతాదులో సప్లై చేస్తున్నారు, వీటిపైన పూర్తిగా అరికడితే తప్ప వీటిని నిర్మూలించలేము అనే విధంగా కూడా మనకు అనిపిస్తుంది. సో మొత్తం మీద ఇట్లాంటి ముఠా ఎవరెవరు ఉన్నారో వీటిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు.